తెలంగాణలో గొర్రెల స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి ఏపీ గొర్రెల రైతులు చేరుకున్నారు. 2 కోట్ల రూపాయలు బ్రోకర్లు ఎగవేసినట్లు గుర్తించిన ఈడీ అధికారులు పల్నాడు రైతుల స్టేట్మెంట్స్ రికార్డ్ చేయనున్నారు. ఈ మహేంద్ర శ్రీకాంత్ అని మధ్య వ్యక్తులు ఉన్నారనమాట. వాళ్ళ నుంచి వచ్చి కేశవ ఆయన డాక్టర్ మా దగ్గరకు వచ్చి గొర్రెలు కొనుక్కొని 3 రోజులు డబ్బులు వేస్తామని చెప్పి నేను తెచ్చిన ప్రామిసర్ నోట్లలో ఇన్ని చింపేసి వాళ్ళ నోట్లలో మళ్ళీ కొత్త వాటి నుంచి ట్రాన్స్లేషన్ చేసుకొని వాళ్ళు మాకు రావాల్సిన డబ్బులు మొత్తం వాళ్ళ బినామీల పేరు మీద మార్చుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గొర్రెల స్కామ్లో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ గొర్రెల స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అనే అంశం మీదనే ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు దృష్టి సారించారు. ప్రధానంగా ఈ గొర్రెల స్కామ్లో జరిగినటువంటి హవాలా లావాదేవీలకు సంబంధించిన లెక్కలు తేల్చడం మీదనే దృష్టి సారించింది. సో ఈ అంశంలో భాగంగానే బాధితులకు ప్రజెంట్ నోటీసులు ఇచ్చి వారిని విచారిస్తూ ఉంది. అయితే గత 4 రోజుల క్రితం ఈ గొర్రెల స్కామ్కు సంబంధించి ముందుగా ఫిర్యాదు చేసినటువంటి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. సుమారుగా 18 మంది గొర్రెల రైతులకు నోటీసులు జారీ చేసింది. సో 15వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా. సో ఇందులో భాగంగా 16 మంది రైతులు ప్రజెంట్ ఇప్పుడు ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారులు ఎదుట స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈడీ అధికారులకు అనుగుణంగానే బాధితులు ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. అయితే గతంలోనే గొర్రెలకు సంబంధించినటువంటి స్కీమ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమల్లో ఉన్నటువంటి సందర్భంలో తమ వద్ద నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులు దళారులు ఉండి మా వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున గొర్రెలు కొనుగోలు చేశారు. సో ఇదే సమయంలో తమకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోగా వాటిని దళారుల అకౌంట్లోకి మళ్లించారంటూ గతంలోనే ఈ రైతులంతా కూడా ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడాను వారు పట్టించుకోకపోవడంతో గత ఏడాది జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే అంశంలో భాగంగా గచ్చిబౌలి పోలీసులు ఫిర్యాదు అందుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుమారుగా 2.1 కోటి రూపాయలు ఈ మొత్తం పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు కాంట్రాక్టర్ మొహినుద్దీన్ దళారుల సహాయంతో ఈ మొత్తం డబ్బు ఎగవేతకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించి అందుకు అనుగుణంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసినటువంటి క్రమంలోనే ఇందులో పశుసంవర్ధక శాఖ అధికారుల ప్రమేయం ఉండడంతో ఏసీబీ అధికారులు ఈ కేసును టేకప్ చేశారు. సో ఇందులో సుమారుగా 700 కోట్ల అవినీతి ఉందంటూ కూడా కుంభకోణం ఉందంటూ ఏసీబీ అధికారులు తేల్చినటువంటి సందర్భం. అయితే 700 కోట్ల రూపాయల్లో మనీ లాండరింగ్ ఉంది. ఈ డబ్బులను వివిధ ప్రాంతాలకు మళ్లించేందుకు హవాలా మార్గాన్ని నిందితులు ఎంచుకున్నారంటూ కూడా ఈడీ అప్పుడు రంగంలోకి దిగింది. సో ఈడీ కూడాను ఏసీబీ దర్యాప్తు ఆధారంగా ఒక ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ కూడా సమాంతరంగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈ గొర్రెల స్కామ్కు సంబంధించినటువంటి కేసులో కీలక నిందితులైన వారందరినీ కూడా పిలిచి విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఇక చివరిగా బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే వారిచ్చేటటువంటి సమాచారం ఆధారంగా ఈ కేసులో అంతిమంగా లబ్ధిదారులు ఎవరున్నారు, ప్రధానంగా ఈ స్కామ్కు ఎవరు కీలకంగా ఉన్నారన్న అంశాల గురించి క్లారిటీ వస్తుందంటూ కూడా భావించి అందుకు అనుగుణంగానే ప్రజెంట్ ఇప్పుడు బాధితులకు నోటీసులు ఇచ్చింది. సో ఇందులో భాగంగా బాధితులు ఎప్పుడెప్పుడు ఎన్ని యూనిట్లు ఈ గొర్రెలను సరఫరా చేశారు, అసలు ఈ గొర్రెలు సరఫరా చేసేటటువంటి సమయంలో ముందుగా రైతులను సంప్రదించింది ఎవరు అన్న అంశాల గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఈడీ అధికారులు దృష్టి సారించి అందుకు అనుగుణంగానే ఈ రైతుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. వందలాది యూనిట్లు ఈ పల్నాడు జిల్లాలో ఉండేటటువంటి రైతుల నుంచి ఈ పశుసంవర్ధక శాఖ అధికారులు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఇందులో దళారుల ప్రమేయం ఉండకూడదంటూ కూడా గతంలో ఈ గొర్రెల పంపిణీ పథకంలో నిబంధనలు ఉన్నప్పటికీ కూడాను ఆ నిబంధనలను పక్కకు పెట్టి కాంట్రాక్టర్లు ఆ తర్వాత దళారుల సహకారంతోనే యూనిట్లను కొనుగోలు చేసి ఆ తర్వాత రైతులకు అప్పగించారు. అయితే ఈ అప్పగించిన తర్వాత ఇవ్వాల్సినటువంటి డబ్బులను వారి రైతుల ఖాతాలోకి జమ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే పదే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలంటే అడిగినప్పటికీ కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. సో ఇదే సమయంలో పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వచ్చి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి రైతులు సంప్రదించినటువంటి సమయంలో అప్పటికే ఆ యూనిట్లకు సంబంధించినటువంటి డబ్బులు మళ్ళాయంటూ కూడా గుర్తించి అందుకు అనుగుణంగానే పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఈడీ కూడా ఈ అంశంలో రంగంలోకి దిగి బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 16 మంది రైతులు ఈడీ కార్యాలయం వద్ద ఉన్నారు.